దారుస్థలం నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాతనే టిఆర్ఎస్ పార్టీ అదే మాట మాట్లాడుతుంది, కాంగ్రెస్ పార్టీ అదే మాట మాట్లాడుతుంది, కమ్యూనిస్టు పార్టీలు అదే మాటలు మాట్లాడుతున్నారు. గుంటనక్కలు అన్ని వస్తున్నాయి. అందుకే మా కాలోజీ గుర్తొస్తున్నాడు, స్థానికేతరుడు తప్పు చేస్తే పొల్లి మేరవాడు తరిమి కొట్టాలని చెప్పి, ప్రాంతం వాడు తప్పు చేస్తే ఇక్కడనే బొంద పెట్టాలని చెప్పి అందరు కలిసి వస్తున్నారు. భారతీయ జనతా పార్టీని అడ్డుకోవడానికి వీళ్ళందరూ కలిసి వస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్యమ సమయంలో తెలంగాణ విమోచన దినోత్సవం ఎందుకన్నావు, జరపాలని ఎందుకన్నావు, జరుపుతాను ఎందుకన్నావు, మళ్ళీ కొత్త రాగం ఎందుకు ఎదుర్కొంటున్నావు అంటే ఓవైసీ కుటుంబం నుంచి దారుస్థలం నుంచి వచ్చేటువంటి ఆదేశాలు మాత్రమే వీళ్ళు పాటిస్తారు. కాంగ్రెస్ పార్టీ గాని టిఆర్ఎస్ గాని వీళ్ళందరూ కూడా కలిసి వస్తున్నారు. అందరూ ఒకటని చెప్పి అనేక సందర్భాలు చెప్తున్నా. ఈ రోజు స్పష్టమైంది మళ్ళీ కూడా. ఇవాళ సమైక్య దినోత్సవం అంటే ఇప్పుడు ఆపరేషన్ పోలో ఎందుకు వచ్చినట్టు, అన్ని సంస్థానాలు విలీనమైనవి, దానికోసం మేము చేస్తామని చెప్పి వాళ్ళ చరిత్రను తెరమరిగేసి వాళ్ళకు అనుకూలమైన చరిత్రను ఇవాళ సమాజానికి చూపెట్టే ప్రయత్నంలో భాగమే ఓవైసీ మూర్ఖుడికి సిగ్గుండాలి. రేపు మేము ఇన్ని రోజులు మేము అన్నాం కదా, షోబుల్లా ఖాన్ నిజాంకు వ్యతిరేకంగా రాతలు రాస్తే ఒక జర్నలిస్ట్ చేతులు నరికేడు. మరి షోబుల్లా ఖాన్ పేరు తీసుకోలేని వాళ్ళు కమ్యూనిస్టులు అంటారు. సర్దార్ పటేల్ తెలంగాణ ద్రోహట, నిజాం కూడా గవర్నర్ పదవిచ్చినట. నిజాం సమాజవాదం మోకర్ల మూర్ఖుడు మీ రాష్ట్ర ముఖ్యమంత్రి పోయి ఆయన సంఘాలు వచ్చి ఇలా మీటింగ్ ప్రగతి భవన్ వేరు ఇవ్వాలి. ఆయన ఇచ్చే పైతలకు గుర్తుపడతారు. ఇవాళ ఈ రోజు అన్ని పార్టీలు ముందుకు వచ్చినాయంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ చేసే పోరాటం వల్లనే, భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకున్నందు వల్లనే ఈ రోజు వచ్చినాయి. ఇవన్నీ పార్టీలు కూడా ఇలా ఓవైసీ కంట్రోల్లో దారుస్థలం నుంచి వచ్చే ఆదేశాల కోసం ఎదురు చూస్తూ అక్కడి నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాత మాత్రమే స్పందించినాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన పార్టీ ఎంఐఎం పార్టీ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఉద్యమంలో పాల్గొనని పార్టీ ఎంఐఎం పార్టీ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకున్న పార్టీ ఎంఐఎం పార్టీ. అటువంటి ఒక పార్టీ రజాకార్ల వారసత్వం పుట్టిపుచ్చుకున్న పార్టీ ఆదేశాలు ఇస్తే దాన్ని పాటిస్తున్నట్టే ఈ సిగ్గతలో అర్థం కాదు ఇప్పటికి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.